ఇంకో ప్రశ్న అంట, లోతు కుమార్తెలు ఉన్నారు కదా బైబిల్లో. లోతు అని ఒక ఆయన ఉండేవాడు పూర్వకాలంలో, అబ్రహాం గారి కాలంలో ఉండేవాడు. ఈ ఇద్దరు కూతుర్లు సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వచ్చేసినప్పుడు ఈ ఇద్దరు ఏం చేశారంటే మరి తండ్రితో వ్యభిచరించారు అనేది ఉంది. దీనికి రకరకాలుగా అడుగుతున్నారు. ఏళ్లే కాదు, హేతువాదులు కూడా అడిగారు. రాపూడి వెంకటాద్రి ఏమండి, మరి ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద హేతువాదులు కూడా అడిగారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అయితే ఇలాంటి మురికి ఎందుకు ఉంది అని అడిగారు. అయితే మీకు ఒకటి తెలియాలి, తప్పు పట్టడానికి ఏదో ఒకటి కిట్టించేసి మాట్లాడకూడదు. తలకాయ పెట్టి ఆలోచించాలి. అడిగింది చక్కగా అడగాలి. ప్రశ్న అడిగావంటే సమాధానం దొరకకుండా ఉండాలి, అలాగ అడగాలి. కానీ వెర్రి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇలాంటివన్నీ. అవేంటంటే, లోతు వ్యభిచారం చేశాడు కూతుర్లతో, అది పెద్ద పరిశుద్ధ గ్రంథం అంట. ఆడెవడికో మరలా పాస్టర్ గారి వేషం వేయించి మరలా మనల్ని చదివించి మన తప్పు మనం తెలుసుకున్నట్టు కిట్టించేసి చిన్న సినిమా తీశారు. అవన్నీ నిజమేనా? కనుక అవన్నీ కూడా వారవలేనటువంటి పద్ధతులు. మరి ఇక్కడ మనం చూస్తే నిజంగానే లోతు గారు మరి ఆ కుమార్తెలు ఆయనతో తప్పు చేశారు కదా, మరి ఇది నిజమేనా అంటే ఒక మాట తెలియాలి. పాపం లోతు గారికి ఏమీ తెలియదు. ఆడపిల్లలు వీళ్ళు సొదొమ గొమొర్రా పట్టణం నుంచి ఎక్కడికో పోయారు, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారు తండ్రిని తీసుకుని. అలా వెళ్ళిపోయిన తర్వాత మనతో సంసారం చేయడానికి పురుషుడు లేడు కనుక మరి తండ్రితో చేద్దామని చెప్పేసి వెళ్ళారు. తప్పు ఎవరిది? లోతుదా పిల్లలదా? మనసుంటే ఆలోచించి ఎవరిది తప్పు? దాన్ని లోతుకి తిడతావా? దానికి లోతుని అంటకడతావా? తీసుకెళ్ళి ఫుల్గా మద్యం పోసేశారంట. అంటే అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయారు. మత్తుడైపోయాడు. పోస్తుంటే తాగాడు పాపం. ద్రాక్షరసం, మద్యం అంటే ఇప్పుడున్న దరిద్ర కొట్టి ఈ బ్రాందీ, విస్కీలు, రమ్ములు, సారా కాదు ఇది. ఈ కుటుంబ దరిద్రం ఇది కాదు. ఇది ఒరిజినల్ ద్రాక్షరసం. తాగలేనంత తాగేశాడు, మత్తుడైపోయాడు. తండ్రి తెలియకుండానే, తండ్రి ఏం చేశాడో తెలియకుండానే, ఆయనకి కాన్షియస్ స్టేజ్లో లేకుండానే అతనితో వ్యభిచరించారు. దానికి లోతు ఎందుకు తప్పవుతుంది? తెలియదు అతనికి. తెలియదని ఎక్కడుంది? నువ్వు వదిలేసిన వాక్యం నేను చూపిస్తాను చూడు. తెలియదు అన్నది కూడా తీసుకో. ఆదికాండం 19వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండంలో 19వ అధ్యాయము 35వ వచనం చూడండి. ఆ రాత్రి వారు అంటే లోతు కుమార్తెలు తన తండ్రికి ద్రాక్ష రసాన్ని త్రాగించారంట. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో సైనించాను. ఆమె ఎప్పుడు సైనించినో బాగా విను. కుళ్ళు బుద్ధితో చదవకు బైబిల్. బాగా వాక్యాలు బాగా చదువు. నీదే తప్పు అవుతుంది, లోతు తప్పు కాదు, నీ అవగాహన లోపం అది. ఆమె ఎప్పుడు సైనించానో, ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు అని ఉంది చూడు. సరిగ్గా చూడు, కళ్ళజోడు వేయించుకోవాల్సిందే. లోతు గారికి తెలియదు, ఏం జరిగిందో తెలీదు. అతను స్పర్శ లేకుండా పడి ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం అతనికి తెలియదు. అది అతన్ని తప్పట్టుకుంటావేటి, బైబిల్ని తప్పంటావేటి? అసలు నిజంగా నీకున్న చావు తెలివితేటలు ఇలాంటి బుద్ధి మాకుంటే అసలు లోతు ఆ కూతుర్లు తీసేద్దాం కదా. ఈరోజు అడుగుతాకనే ఉండేవేటి? దేవుడు ఎంత గొప్పడో తెలుసు అబ్బాయి. రాయబడింది కాబట్టే కదా అడుగుతున్నావు. తెంగరోళ్ళు అనుకుంటున్నావా? ఏమండి, ఇలా జరిగిన కార్యక్రమాలు ఇందులో ఉంచకూడదు, తీసేసి మిగిలిన రాసుకుందాం అనుకుందాం నీ పుస్తకాల్లాగా. అలా తీయకుండా అది ఎందుకు ఉంచారు తెలుసా? ప్రపంచంలో పూర్వకాలం ఇలాంటి తప్పు జరిగింది, రాబోయే కాలాల్లో మరలా ఎవడు ఇలాంటి తప్పు చేయకూడదని ప్రపంచానికి పాఠం అది. నీకులాగా చెడ్డవన్నీ తీసేసి మంచివే రాసుకుని అది దైవ గ్రంథం అని చెప్పుకునేటువంటి కుళ్ళు బుద్ధి మాకు లేదు. ఆ వండించాం దీంట్లో. ఎందుకు ఉంచామంటే రాబోయే వాళ్ళకి బుద్ధి కలగడానికి, అంతేగాని నీకు తప్పుకు దొరికేసింది అనుకోకూడదు. లోతుకు తెలియకుండా జరిగిన పొరపాటు లోతుని నిందిస్తావా, బైబిల్ నిందిస్తావా, దేవుడిని నిందిస్తావా? ఇలాంటి కార్యక్రమాలు కూడా రాసినందుకు దేవుడు కాళ్ళు పట్టుకోవాలి. అసలు ఇలాంటి సందర్భాలు కూడా రాసినందుకు
బైబిల్ని గుండెలకు హత్తుకోవాలి. ఎందుకంటే బైబిల్ క్యారెక్టర్ కలిగిన పుస్తకం. దేవుడు క్యారెక్టర్ ఉన్నవాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ క్యారెక్టర్ కావాలని, మంచిగా మారాలని చెప్పే పుస్తకం అది. వింటున్నారా? కాబట్టి జరిగిన తప్పు లోతుకు తెలియకుండా జరిగింది. దానికి లోతు తప్పు కాదు, వ్రాయించినందుకు దేవుడిది తప్పు కాదు, ఇలాంటి మాటలు కలిగి ఉన్నందుకు ఆ బైబిల్ తప్పు కాదు. పరిశుద్ధ గ్రంథం అది. నువ్వు చేస్తే నువ్వు చేసావని రాశాడు. అదే తప్పు ఎందుకు అవుతుంది? కాబట్టి సన్మార్గంలో ఉండడం అనేది దేవుని బిడ్డల లక్షణం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎవరినైనా చూడండి, బైబిల్లో ఎవరిని సమర్థించలేదు. బైబిల్లో తప్పు చేసిన వాడిని ఎవరినైనా బయటకు తీసుకొచ్చి చూపించాడు దేవుడు. తామారుతో యోధా పోయినప్పుడు కరెక్ట్ అన్నాడా? సంసోను చేసిన తప్పును కరెక్ట్ అన్నాడా? ఏమండి, లోతు కుమార్తెలు చేసిన తప్పును కరెక్ట్ అన్నాడా? ఎక్కడా అనలేదు. దేవుడు తప్పుని ఖండిస్తాడు తప్ప సమర్థించడు. బాగా తెలుసుకోండి. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథమే, దేవుడు పరిశుద్ధుడే, లోతు కూడా మంచివాడే. ఎందుకంటే ఆయనకి తెలియదు ఏం జరిగిందో.